హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి అయితే ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటి అంటే పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి అయితే ఓ ప్రొఫార్మా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ పర్సన్ కాకుండా రిమైనింగ్ ఎవరైతే 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఒక వెబ్ నోట్ అయితే కూడా రావడం జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రొఫార్మా ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది అయితే మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మనది చిన్న ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం ద్వారా నాకు ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే గ్రూప్ 2పై గతంలో అంటే నిన్న జరిగినటువంటి వాదనలు ఏమైతే ఉన్నాయో హియరింగ్, దానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ లాయర్ గారు ఏం రైజ్ చేశారనే విషయాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో వీడియో ఇచ్చాను. ఆ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాయర్ గారు నోటిఫికేషన్లో ఉన్న తప్పులను రైజ్ చేసినటువంటి పాయింట్స్ ఓవరాల్గా అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఒకసారి ఇవి చూసుకుందాం. ప్రొఫార్మా గురించి ఈ 1:2 రేషియోకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రకారం ఓసారి అయితే చూసుకొని దాన్ని బట్టే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోమని చెప్పేసి అయితే ఒక అఫీషియల్ నోట్ అయితే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఏ పోస్టుకు మీరు ఎలిజిబుల్ ఉన్నారు ఒకసారి అయితే చూసుకొని మీరైతే ఆ పోస్టులకు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాల్సిందిగా గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట. సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవ్వాలని రూల్ లేదు కాబట్టి వేరు స్టడీస్ ఉండవచ్చు కాబట్టి సో ఎవరు ఏ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారనేది మీరైతే ఒకసారి చూసుకొని దాన్ని బట్టి అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఒకసారి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ జోనల్ వైజ్ అలాగే డిస్టిక్ వైజ్ పోస్టులు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ జోనల్ వైజ్ పోస్టులు అయితే ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి జోనల్ వైజ్ పోస్ట్ అనమాట. మొత్తం 4 జోన్లు ఉన్నాయి మనకు. ఈ జోనల్ వైజ్ పోస్టులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ పోస్టులు ఏంటి అనేది మీరు ఒకసారి అయితే చూసుకొని మీరు మీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ జోనా, సెకండ్ జోను, అలాగే ప్రిఫరెన్స్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా మొత్తం 4 ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ జోనల్ పోస్టులకు సంబంధించి. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే జోనల్ పోస్టుకు సంబంధించినటువంటి ప్రిఫరెన్స్. అలాగే సెకండ్ వచ్చేసి మనకు డిస్టిక్ పోస్టులు అయితే కొన్ని ఉన్నాయి, ఆడిట్ పోస్టులు, వాటికి సంబంధించిన ప్రిఫరెన్స్ ఇవ్వమని కూడా ఉంది. ఒకసారి అది కూడా చూద్దాము. ఇది వచ్చేసి సీనియర్ అకౌంటెంట్, ఏపీ ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ అనమాట. ఇవి వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరైతే ప్రతి జిల్లాకు సంబంధించి కోడ్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ కోడ్ నెంబర్ అయితే ఒకసారి చూసుకొని మీ పోస్ట్ ప్రిఫరెన్స్ కింద బాక్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు దేనికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని దానికి సంబంధించిన కోడ్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ అట్లా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అలాగే ఏపీ సెక్రటరీ ట్రెజరీ విభాగంలో వచ్చేసి స్టేట్ వైడ్ పోస్టులు ఉన్నాయి కింద. మీరు వచ్చేసి ఆ స్టేట్ వైడ్ పోస్టులకు ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారో అది కూడా ఇచ్చాడు. ఇవి స్టేట్ వైడ్ పోస్టులు అనమాట. ఏపీ ట్రెజరీ విభాగంలో జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, వీటి ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పైన వచ్చేసి సీనియర్ అకౌంటెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కింద వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ స్టేట్ వైడ్ పోస్టులు. సో ఇది అనమాట. మీరు ఏ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఒకసారి అవన్నీ క్లియర్ కట్గా చూసుకొని ఈ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఏవైతే ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో ఆ పేపర్స్ కూడా మొత్తం ప్రింట్అవుట్ తీసుకొని వాటన్నిటినీ కూడా విత్ గజిటెటెడ్ సైన్తో 2 కాపీస్ అనుకుంటా మీ మెయిన్ ఏ రోజు అయితే ఉంటుందో మీకు వచ్చేసి ఆ రోజు అయితే తీసుకెళ్ళాలన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఈ రోజుకు సంబంధించిన మనకు అప్డేట్. అలాగే రిమైనింగ్ అభ్యర్థులకు, స్పోర్ట్స్ పర్సన్స్ కాకుండా రిమైనింగ్ అభ్యర్థులకు ఏ రోజు నుంచి ఉంటాయి అని చెప్పేసి ఈ నెల 21 అయితే వెబ్ నోట్ ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగిందనమాట. అలాగే ఏమేమి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకి 2 లెటర్ మెమోస్, అలాగే 2 చెక్ లిస్టులు, 2 అటెస్టేషన్ ఫామ్స్ అండ్ అదర్ రిలవెంట్ మెటీరియల్స్ అని చెప్పేసి కమిషనర్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసింది. క్యాండిడేట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ సబ్మిషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటన్నిటిని తీసుకొని రావాలని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇవన్నీ మీరు మళ్ళీ ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఏం కావాలనేది ఒకసారి చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి అయితే రెడీ చేసుకొని ఉండండి. ఇలాంటి అప్డేట్ ఇంకోటి ఏమైనా ఉంటే మళ్ళీ అప్డేట్లో కలుద్దాం. జై హింద్.